నాకైతే ఆర్ట్స్, పెయింటింగ్స్, క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ అంతగా ఇంట్రెస్ట్ ఉండవు. కానీ అప్పుడెప్పుడో తీసి పెట్టుకున్న అక్రిలిక్ పెయింట్స్ అలానే ఉండేసరికి ఒకసారి సరదాగా వేసుకుందాము అని చెప్పి బయటికి తీసాను. ఇంట్లో ఒక బాటిల్ ఉంటే దానిపైన ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఒకటి వేసాను, అది నచ్చలేదు. తర్వాత బాటిల్ పైన నైట్ థీమ్స్ వేస్తే బాగుంటది అని చెప్పి ఇదైతే వేసుకున్నా అనమాట. నేను టిల్లు ఉండేలాగా ఇదైతే నచ్చింది, ఇంకా అలానే ఉంచేసుకున్నా అనమాట. బాటిల్ పెయింటింగ్ బాగా వచ్చింది అని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ కూర్చొని ఇదైతే స్టార్ట్ చేశాను అనమాట. ఒక సన్సెట్ వ్యూ వేద్దాము అని చెప్పి. నాకైతే పెయింటింగ్ లో జీరో నాలెడ్జ్, అసలు ఇది వేసింది నేనేనా అనిపిస్తోంది. ఈ చిన్న చిన్న పెయింటింగ్స్ కి ఎందుకు ఇంత చెప్పడం అనుకోకండి. నాకు ఈవెన్ చిన్న చిన్న డయాగ్రామ్స్ వేయడం కూడా రాదు. స్కూల్ టైమ్స్లో ఏమో మా అన్న వేసిచ్చేది, ఇంకా కాలేజ్ డేస్లో ఏమో నా ఫ్రెండ్ రిషిక వేసిచ్చేది అనమాట. సిఎస్సి వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లో చార్ట్స్ అవి ఉంటాయి కదా, అందులో ఉన్న సింబల్స్ వేయడానికి కూడా నేను రిషిక మీదే డిపెండ్ అయ్యేదాన్ని. నాలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు అని తెలిస్తే ఎవరిని అడుక్కునేదాన్ని కాదేమో. ఇక మీద నేను వేసిన పెయింటింగ్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఫైనల్లీ నేను వేసిన ఈ 4 పెయింటింగ్స్ లో మీకేది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 200+ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి.